ఆదిదేవుడి నామస్మరణతో మార్మోగుతున్నాయి ఆలయాలు. తెలుగు రాష్ట్రాల శివాలయాలన్నీ భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పలు ఆలయాల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాలు, పుష్పాలతో ఆలయాలను అంగరంగ వైభవంగా అలంకరించారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని మొత్తంగా వేములవాడంతా కూడా దేదీప్యమానంగా ఒక వైభవపేతమైన వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం కోడె మొక్కులకు కొలువైన క్షేత్రంగా చెప్పుకుంటారు. పూర్తి అంటే ఇక్కడ ఒక్క క్షేత్రంలో మనం ఇలాంటి ఒక దృశ్యాలను మనం చూడవచ్చు. అలాంటి కోడె మొక్కలకు కొలువైన క్షేత్రంలో ఈరోజు అంటే ప్రతి సోమవారం కూడా ఒక శివరాత్రి లాగానే కనిపిస్తుంది. కానీ ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇప్పటికీ ఒక 2 లక్షల మంది భక్తులు, ఒక ఫ్లోటింగ్ భక్త జన సందోహం మనకు కనిపిస్తుంది. ఇంకా దాదాపు ఒక 3-4 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో ఇక్కడ ఒక విశేషమైన అర్చనలు కూడా జరుగుతాయి. ఈరోజు ముఖ్యంగా లింగార్చనతో పాటుగా రాత్రి జరిగే లింగోద్భవ పూజ అనేది చాలా ప్రత్యేకమైంది. ఈ క్రమంలో ఇక్కడ మనతో పాటుగా కొంతమంది పండితులు ఉన్నారు, అర్చకులు. వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి, ముఖ్యంగా ఇక్కడ లింగార్చన, లింగోద్భవ పూజ ఇవి చాలా ప్రత్యేకంగా జరుగుతాయి. ప్రాతకాల పూజలు కూడా ఏ విధంగా ఉంటాయి? రాజార్థ విలజన్మౌలి రాజద్భుజగభూషణం రాజరాజ ప్రియం సాంబం రాజేశ్వరముపాస్మహే. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో ఈ సంవత్సరం ఎప్పట్లాగే విశేషంగా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాత్రి శివార్చనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాత్రే టీటీడీ దేవస్థానం తరపున, తిరుపతి దేవస్థానం తరపున స్వామివారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్ర సమర్పణ జరిగింది. ఈరోజు పొద్దున్నే 3 గంటలకు మంగళవాద్యాలతో స్వామివారి యొక్క నిత్యకృత్యం ప్రారంభమైంది. సుప్రభాత సేవానంతరం విశేషంగా ఆనువంశిక బ్రాహ్మణోత్తముల చేత 128 అర్చకుల చేత చక్కగా స్వామివారికి ప్రాతకాల పూజ లఘున్యాసపూర్వక నమక చమక సహితంగా చక్కగా స్వామివారికి మహాప్రాతకాల పూజ పూర్తయింది. సాయంకాలం విశేషంగా మనకు ఏ క్షేత్రంలో కనబడినటువంటి విశేషమైనటువంటిది కలికాలంలో పార్థివంతు కలవుయుగే. కలికాలంలో పార్థివ పూజ అన్ని పూజల కంటే చాలా విశేషమైంది. కాబట్టి ఈ కలికాలంలో అత్యంత ఫలప్రదమైనటువంటి ఆ పార్థివ మహాలింగార్చనను బ్రాహ్మణోత్తములందరూ కూడా కూర్చుండి సామూహికంగా చేయడానికి అధికారులు ఏర్పాటు చేశారు. ప్రదోషకాలంలో ఈ మహాలింగార్చన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది దేవస్థానం యొక్క కళ్యాణ మండపంలో. రాత్రి 11 గంటలకు విశేషంగా స్వామివారికి, మూలమూర్తులు లక్ష్మీ గణపతికి, రాజరాజేశ్వర స్వామి వారికి, అమ్మవారికి విశేషంగా అనేక రకాలైనటువంటి ద్రవ్య విశేషాల చేత మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకానికి కూడా తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి.